పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము కూర ఎట్లా కడుతున్నాం అనేది చూపిస్తా. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో ఇప్పుడైతే మేము కూర కడుతున్నాం, ఎట్లా కడుతున్నాం అనేది చూసేయండి. మేమైతే 10 అవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. పుండుకూరనైతే చూసేయండి ఫ్రెండ్స్, ఇన్ని రోజులు ఎంత అయిపోయిందో. కట్టబట్టి 5-6 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇటు సైడ్ మొత్తం అయిపోయింది, సగం అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా సగం అవుతుంది. అందరు తిన్నారా ఫ్రెండ్స్? మేమైతే కూర కట్టడం స్టార్ట్ చేస్తున్నాం. పుండుకూర అయితే ఫుల్ పెద్ద అయింది ఫ్రెండ్స్, మేమైతే కోసి కడుతున్నాం. రోజులు అయితే చిన్న ఉండే ఫ్రెండ్స్ కూర, అది వీకేసినాం. ఇంకా రోజు మా సైడ్ అయితే కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కూర అయితే డబ్బున పెరిగిపోయింది. రోజు రోజుకు ఇంకా పెద్ద అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే కోసి కడుతున్నాం. 2 రోజులు అయితే పీకి కట్టినాం ఫ్రెండ్స్, ఇప్పుడైతే కోసి కడుతున్నాం. టైం అయితే 1:30 అవుతుంది ఫ్రెండ్స్. మా సైడ్ మొగులు చూడండి వర్షం పడేలా ఉంది. మీ సైడ్ పడుతుందా? ఘోరంగా అయింది ఫ్రెండ్స్, మొగులు చూడండి ఎంత కర్రగా అయిందో. టైం అయితే 2 అవుతుంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే అయిపోయింది కొంచెం పెద్దది. అందరు తిన్నారా ఫ్రెండ్స్? తినేసి అయితే వచ్చి ఇటు సైడ్ అయితే పట్టినాం. ఇంకా మొగులు అయితే ఫుల్ అవుతుంది. వర్షం పడుతుందేమో మా సైడ్ అయితే. మీ సైడ్ పడుతుందా కామెంట్ చేయండి. ఇటు సైడ్ కూడా ఫుల్ పెద్దగా అయింది చూడండి ఫ్రెండ్స్. అందరం అయితే కడుతున్నాం. వర్షం పడితే అయితే కూర కట్టనీక రాదు. మేము కూర ఫస్ట్ రోజు కట్టిన రోజు అయితే ఫుల్ వర్షం పడ్డది. వర్షం వస్తుందేమో అనుకున్నాం ఫ్రెండ్స్, ఇప్పుడైతే వర్షం అయితే ఏం పడట్లేదు. మేమైతే ఇంకా వర్షం పడితేమో అనేసి తొందరగా అయితే కడుతున్నాం. ఇందాకైతే మేము కోసిన కూర కట్టినాం కదా ఫ్రెండ్స్, ఇటు సైడ్ అయితే చిన్న ఉంది. మొత్తం పెద్ద కూర కడితే అది మూటలు అయినట్టే కొడుతున్నాయి, కానీ అందులో కట్టెలు అయితే ఎన్ని పడతలేవు అనేసి మేము ఇటు సైడ్ చిన్న కూర కూడా స్టార్ట్ చేసినాం. పుండుకూర అయితే మొత్తం ఒకటేసారి అలికినాం ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఎందుకు చిన్న ఉందంటే ఇక్కడ సైడ్ అయితే ఎరువు జల్లలే ఫ్రెండ్స్, అందుకే చిన్న ఉంది. అటు సైడ్ మేము ఇంతకు ముందు ఎరువు జల్లినాం కదా, అందుకే అటు సైడ్ అయితే పెద్ద అయింది ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే చిన్న ఉంది. పొలంలో ఎరువు జల్లితే అయితే ఏ పంట అయినా మంచిగా వస్తుంది. మేమైతే 6:30 అవుతుంది ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే మూటలు మోస్తురు. ఇదైతే చిన్న కూర, ఒక బస్సు ఒక మూట అంతా అయితే కట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మా అన్నయ్య అయితే మూటలు మోస్తుండు. చీకటి అయితే అవుతుంది ఫ్రెండ్స్, మా అన్నయ్య అయితే మూటలు మోస్తుండు. ఇప్పుడైతే మేము కూర కడగడానికి వెళ్తున్నాం. వీడియో ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.